ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో నా ప్రభా నీకు వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. ఈ వాక్యాన్ని నేను మీరు బలపరచండి. నేను వివరించడానికి కావలసిన ఆత్మీయ బలము, శక్తి నాకు దయచేయండి. అలాగే తండ్రి వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనస్సు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మనము ఇక లేఖన భాగాన్ని చదువుకున్నాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుని మనం ధ్యానించుకున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఆమేన్. పిల్లరా, అపోస్తలులైనటువంటి పౌలు గారు ఈ యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఈ వాక్యం ద్వారా విశ్వాసులను ఆయన బలపరుస్తున్నాడు. విశ్వాసులకు ఆయన కలిగించేటువంటి గొప్ప ఉదార్పు మాటలు ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. విశ్వాసులకు అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత వారు విడవబడిన వారు కారు. అట్టి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించడానికి క్రీస్తు ప్రేమ వారితో పాటు ఉంటుంది అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి పిల్లరా, ఇక్కడ క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ అనే మాటను ఆయన పలుకుతున్నాడు. క్రీస్తు ప్రేమ అంటే విశ్వాసుల పట్ల ఆయనకున్న ప్రేమ అని అర్థం. మన పాపాల మూలంగా ఆయన మనలను మర్చిపోయాడని మనము భావించడం తగదు. ఆయన ప్రేమ తొలగిపోయినని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అనేది శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమను బట్టి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అని అంటున్నాడు. అవును, ఆయన ప్రేమ అనేది శాశ్వతమైనది. మనము ఈ భూమి మీదకు ఉనికిలోకి రాకముందే ఆ ప్రేమ అనేది మన పట్ల ప్రారంభమైంది. మనం ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము ఆ ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా అది కొనసాగుతుంది, మనల్ని నిత్య రాజ్యానికి చేరుస్తుంది. అయితే ఇక్కడ మన యొక్క భ్రష్ట స్వభావము, మన పాపాలు తెలిసి కూడా ఆయన తన ప్రేమను మన పట్ల నిలుపుతున్నాడు. అదే అగాపే ప్రేమ అంటారు. అవును, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అవును, మనము పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంత గొప్ప ప్రేమ ఇంకెవరు మన పట్ల చూపలేరు. ఇదే అగాపే ప్రేమ. మన భ్రష్టత్వాన్ని బట్టి, మన భ్రష్ట స్వభావాన్ని బట్టి
ఆయన మనల్ని దూరపరచలా, మన కొరకు తన ప్రాణాన్ని సైతము ఆయన దారపోశాడు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. గమనించండి, క్రీస్తు ప్రేమ అనేటువంటిది మన జ్ఞానానికి మించినది. మనం దీన్ని అర్థం చేసుకోలేము. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు అంటున్నారు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటాడు. అవును, క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది. దీన్ని తెలుసుకోవడానికి మనకు శక్తి కావాలి. అందును బట్టి మనము ఆ శక్తి కొరకు ప్రార్థన చేయాలని ఇక్కడ పౌలు గారు మనకు వివరిస్తున్నాడు. అవును, చూడండి, ఆ ప్రేమ అనేటువంటిది ఈ లోకంలో మనకు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, శ్రమలు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి ఆ ప్రేమ మనల్ని కాపాడుతూ వాటన్నిటిలోంచి మనం తప్పిస్తూ చివరకు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమ భరితమైనటువంటి సన్నిధికి నడిపిస్తుంది. అది నిత్యరాజ్యము. ఆ యొక్క నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుని బట్టి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అవును ప్రియులారా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన ప్రియ కుమారుణ్ణి మన కోసం అప్పగించాడు. ఆయనందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిత్య రాజ్యం మనకు వారసులుగా చేయడానికి ఆ యొక్క లక్ష్యంగా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని మనము గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, చదువుకున్న లేఖన భాగంలో పౌలు ఇక్కడ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటాడు. అవును, ఇక్కడ ఎందుకు ఈయన శ్రమల గురించి మాట్లాడుతున్నా అంటే, ఇట్టి శ్రమలు అనేటువంటివి దేవుని బిడ్డలకు సామాన్యమైనవే. ఇవి సామాన్యంగా సంభవించేవే. వీటి యందు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. అయితే ఈ శ్రమలు అనేటువంటివి మనను క్రీస్తుల నుంచి, ఇవి ఎంత మాత్రం కూడా ఆయన ప్రేమలో నుంచి మనను ఎడబాప లేవు. ఆయన ప్రేమలో నుంచి మనను ఇవి విడదీయ ఎంత మాత్రము చాలవు అని ఇక్కడ భక్తుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ముందుగానే సెలవిచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు తన శిష్యుల్ని ఈ లోకంలో బలపరుస్తూ వారితో మాట్లాడుతున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్తున్నాడు. అవును, మనకు ఒక క్రైస్తవ విశ్వాసికి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు అనేటువంటి మనకు సంభవిస్తూనే ఉంటాయి. అయితే మనము ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే వీటన్నిటికంటే మనందరికంటే ముందుగా మన ప్రభు ఎన్నో శ్రమలు ఆయన అనుభవించి ఉన్నాడు కనుక ఇట్టి శ్రమలు అనేటువంటి మనకు ఎన్నదగినవే కావు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని ప్రభు మనల్ని స్థిరపరిచి దృఢపరుస్తూ ఆయన ఈ వాక్యాన్ని మనకు చెప్తున్నాడు. ఆ ప్రకారంగానే పౌలు కూడా ఈ మాటలతో వారిని బలపరుస్తున్నారు. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఆయన చెప్తూ, మేము మీ యొద్దకు ఉన్నప్పుడు
మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగింది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అవును, పౌలు గారు ఎథెన్స్ పట్టణంలో వారికి జరిగినట్టు హింసలను ఉద్దేశించి బాధల గురించి వారితో మాట్లాడుతున్నారు. అయ్యా, ఇట్టి శ్రమలు మనకు కలుగుతాయని మీకు నేను ముందుగానే తెలియజేసి ఉన్నాను. ఆ ప్రకారంగానే జరిగింది. కాబట్టి మనము ఈ శ్రమను అనుభవించడానికి మనము నియమింపబడిన వారము అని వారికి తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, శ్రమలు అనేటువంటివి విశ్వాసులకు సర్వసాధారణమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కష్టాలు కలిగినప్పుడు విశ్వాసులు ఇలా ఎందుకు అని ప్రశ్నించకూడదు. అలా కలగకపోతే ఎందుకు కలగలేదని అడగాలే కానీ మనము శ్రమలను చూసి భయపడిపోయి ఇలా ఎందుకు మనకు శ్రమలు వస్తున్నాయి అని మనము అధైర్యపడాల్సిన అవసరము లేదు. ఈ శ్రమలన్నిటికీ కారణము, ఈ శ్రమలు రావడానికి దేవుడు మనలను శోధించడు. ఆయన మనపై శ్రమలు తీసుకుని రాడు. ఈ శ్రమలనేవి విశ్వాసుల్ని లొంగ తీసుకునే ప్రయత్నంలో సాతాను చేసేటువంటి పనులు. ఇక సాతాను మన మీదకు అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటి తీసుకొని వస్తూ ఉంటాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకుంటున్నాను. అవును, దేవుడు కీడు విషయమై మనలను శోధించడు. కాబట్టి ఆయన ఎవరిని శోధించడు. మనము దేవుని చేత శోధించబడుచున్నామని అనకూడదు. కనుక ప్రియులారా, మనల్ని ఈ యొక్క శోధనలు కలగడానికి సాతాను మనలను విశ్వాసంలో నుంచి భ్రష్టులుగా చేయడానికి, విశ్వాసంలో నుంచి పడద్రోయడానికి సాతాను పన్నేటువంటి పన్నాగాలు, కుయుక్తులు అని మనం గ్రహించాలి. కాబట్టి కొన్నిసార్లు విశ్వాసులు వీటి మూలంగా, ఇక శ్రమలు, కష్టాలు, బాధలు, వీటి మూలంగా తమను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా అనే సందేహం కూడా కలగవచ్చు. నిజమే. అందువల్ల మనకి అపనమ్మకంలో పడిపోతాం. తద్వారా మనము పాపంలో పడతాం. తాత్కాలికంగా పాపంలో పడిపోతాం, దేవుని మర్చిపోతాం. కొంతమంది అయితే కొన్నిసార్లు దేవుని మర్చిపోతూ ఉంటారు. దేవుడు మాకెందుకు ఇలాంటి శ్రమలు ఇచ్చాడు, ఇలా ఎందుకు జరిగింది అని వారు దేవుణ్ణి అంటూ ఉండేవారు కూడా మనం గమనిస్తుంటాం. అయితే వారు గ్రహించాలి, పౌలు ఇక్కడ అందును బట్టి పౌలు వారి కోసము ఒక చక్కటి మాట ఇక్కడ రాస్తున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం క్రింది భాగంలో 37వ వచనాన్ని చూస్తే, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. అంటే ఇవన్నీ జరిగినప్పటికీ, అంటే శ్రమలు, బాధలు, హింసలు, అలాగే కరువు అంటే లేమి, వస్త్రహీనత కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఇంక ఇవేమైనా కావచ్చు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా అంటే క్రీస్తు ద్వారా మనము వీటన్నింటిలో నుంచి కూడా అత్యధికమైన విజయం పొందుతున్నాము. అత్యధికమైన విజయం అంటే ఇంకా గొప్ప విజయం మనము పొందుతున్నామని మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ పౌలు గారు మనకు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ విషయము సత్యము. ఆయన ప్రేమ నుంచి మనను ఎవ్వరు కూడా ఎడబాపలేరు అనేటువంటిది మనం గమనించుకోవాలి.
వీటన్నింటిలో నుంచి కూడా ఆయన నీకు గొప్ప విజయాన్ని కలుగజేయబోతున్నాడు. కనుక మనము శ్రమల మూలంగా మనం ఎంత మాత్రం కూడా దేవునికి దూరం అయిపోవడం కానీ, దేవుని ప్రేమ నుంచి మనము దూరం అయిపోవడం కానీ జరుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నాం. మన జీవిత అనుభవాల్లో నుంచి ఆయన మనలను క్షేమంగా నిత్య జీవంలోకి నడిపిస్తారు. మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి. మన జీవిత అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటూ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాలా. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, వేదనలు రావచ్చు, బాధలు రావచ్చు, ఎన్నైనా రావచ్చు, హింసలు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ అనేది నీతో కూడా ఉంది. ఆయన నుంచి నిన్ను ఎవరు వేరు చేయలేరు. ఆయన ప్రేమ నుంచి నిన్ను ఎవరు వేరు. ఈ సమస్యలు ఎన్నైనప్పటికీ, ఈ సాతాను కలిగించేటువంటి ఈ చిక్కు సమస్యలు ఎన్నైనప్పటికీ కూడా వీటన్నింటిలో నుంచి ఆయన నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడే కానీ ఆయన ప్రేమను నీకు దూరపరచడు. అందుని బట్టి మనము చక్కగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఇవేవి కూడా విడదీయలేవని మనం గ్రహించుకోవాలి. అట్టి శ్రమలైనా, బాధలైనా, హింసలైనా, లేమైనా, ఉపద్రవాలైనా ఇవేవి కూడా మనల్ని ఏమీ చేయవని మనం గ్రహించుకొని ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామంలో నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ అన్యోన్య సహవాసము వాక్యం విన్న బిడ్డలందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.